హలో అందరికీ నమస్తే. ఈ మధ్య యూట్యూబ్ ఓపెన్ చేస్తే వీడియోస్ కంటే కూడా లైవ్స్ ఎక్కువగా కనిపిస్తున్నాయి. నిజమాగా చెప్పండి, షార్ట్స్ లైవ్స్లో ఒక లైవ్ ఓపెన్ చేస్తే ఫ్యాన్ తిరుగుతూ ఉంటుంది, ఇంకొక లైవ్ ఓపెన్ చేస్తే జస్ట్ గోడ వైపో లేకపోతే ఎటో కుర్చీ వైపు కెమెరా పెట్టేసి ఉంటుందన్నమాట. ఇంకొక లైవ్ ఓపెన్ చేస్తే 99% మంది ఆన్సర్ చెప్పలేరు అంటూ పజిల్స్ కనిపిస్తూ ఉంటాయి. ఆన్సర్ మాత్రం అరగంటకు కూడా ఎవరు చెప్పలేరన్నమాట. ఇప్పుడు చాలామందికి ఒక డౌట్ ఉంది, ఇలా లైవ్స్ చేస్తే నిజంగా రీచ్ వస్తుందా, మానిటైజేషన్ సేఫా, లేకపోతే మనకి ఫ్యూచర్లో ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్స్ ఉందా? ఈ వీడియోలో మనం క్లియర్గా మాట్లాడుకుందాము. సో ముందుగా ఒక విషయం మీరు అర్థం చేసుకోవాలి, యూట్యూబ్కి లైవ్ అంటే జస్ట్ కెమెరా ఆన్ చేసి వదిలేయటం కాదు. యూట్యూబ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అంటే యూట్యూబ్ వాళ్ళు ఏం చెప్తున్నారంటే లైవ్ అంటే రియల్ టైం ఇంటరాక్షన్, అంటే ఆడియన్స్తో మీరు మాట్లాడాలి, ఏదో ఒక వాల్యూ ఇవ్వాలి, కొంచెమైనా ఎంగేజ్మెంట్ ఉండాలి. ఇప్పుడు మనం మొదటి టైప్ లైవ్ వీడియో గురించి మాట్లాడదాము, ఫ్యాన్ లైవ్స్ అనమాట. ఇక్కడ ఏంటంటే మైక్ ఆన్ ఉంటుంది, జస్ట్ ఫ్యాన్ సౌండ్ ఏదో ఆన్ ఉంటుంది, క్రియేటర్ మాత్రం ఆఫ్. ఇక్కడ కెమెరా కూడా ఏమి ఉండదు, జస్ట్ సౌండ్ వస్తూ ఉంటుంది అంతే అనమాట. సో కొంతమంది లైవ్ పెట్టేసి వెళ్ళిపోతారనమాట. ఆడియన్స్ జాయిన్ అవుతూ ఉంటారు, 5 seconds చూస్తారు, ఏంటిది అని చెప్పేసి బయటికి వెళ్ళిపోతూ ఉంటారు అనమాట. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే యూట్యూబ్కి ఒక సిగ్నల్ వెళ్తుంది, ఈ లైవ్లో పీపుల్ స్టే అవ్వట్లేదు, అంటే పీపుల్ ఈ లైవ్లో ఉండట్లేదు, ఆడియన్స్ సాటిస్ఫాక్షన్ అనేది చాలా చాలా లో అనమాట, తక్కువ, ఆడియన్స్కి సాటిస్ఫాక్షన్ అవ్వట్లేదు. సింపుల్గా చెప్పాలంటే మనం హోటల్లోకి వెళ్ళి ఏదో ఒక బిర్యానీ ఆర్డర్ చేసాం అనుకోండి, ఒక ప్లేట్లో ఎంప్టీ స్పూన్ పెట్టేసి తినేయండి అని ఇచ్చారనుకోండి, ఎలా ఉంటుంది చెప్పండి? సో ఆడియన్స్కి కూడా ఫీలింగ్ అలాగే ఉంటుంది అనమాట. సో ఇలాంటి ఏమీ చెప్పకుండా ఏం మాట్లాడకుండా జస్ట్ సౌండ్ ఒకటి పెట్టే లైవ్స్ చేయకండి. అండ్ ఇప్పుడు సెకండ్ టైప్ ఆఫ్ లైవ్స్కి వస్తే వాల్ లైవ్స్, నేను సెపరేట్గా పెట్టాను అన్నమాట పేరు, అంటే గోడ లైవ్స్ ఇవి. సో కెమెరా ఆన్ చేస్తారు, కానీ కెమెరా చూస్తే ఏదో గోడ ఉంటుంది, సీలింగ్ ఫ్యాన్ ఉంటుంది, లేకపోతే ట్యూబ్లైట్ ఉంటుంది, ఏదో బయటికి కిటికీలోంచి బయట ప్లేస్ అయితే చూపిస్తూ ఉంటారు. సో క్రియేటర్ మాత్రం ఎక్కడా కనిపించరు ఇందులో. ఇవి యూట్యూబ్కి చాలాసార్లు లో ఎఫర్ట్ కంటెంట్ లాగా కనిపించే అవకాశం ఉంది. లో ఎఫర్ట్ ఏంటి, మీరు కంటెంట్ క్రియేట్ చేయడానికి అసలు ఏమీ ఎఫర్ట్ పెట్టట్లేదు, అంటే మీరేమీ పని చేయట్లేదు వీడియో కంటెంట్ క్రియేట్ చేయడానికి అన్నట్టు అనమాట. సో ఒకసారి ఓకే, 2 సార్లు ఓకే, ఇదే రిపీటెడ్గా చేస్తే మీ ఛానల్కి రీచ్ అనేది తగ్గిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది అనమాట. అండ్ ఇప్పుడు మోస్ట్ ట్రెండింగ్ టైప్ ఆఫ్ లైవ్, అందరూ ఎదురు చూస్తున్న లైవ్ గురించి అనమాట, పజిల్ లైవ్స్. సో 8+8 డివైడెడ్ బై 8 +8 × 8 అని పెద్ద పజిల్ పెడుతూ ఉంటారు. దాని కింద కామెంట్స్లో ఫుల్ వార్ జరుగుతూ ఉంటుంది అనమాట. 64 ఒకళ్ళు, 16 ఒకళ్ళు, 18 అని ఒకళ్ళు, ఇలా గూగుల్ చూసి ఆన్సర్ చెప్పక బ్రో అని ఇంకొకళ్ళు. ఇలాంటి లైవ్స్ ఎందుకు వైరల్ అవుతాయంటే, వైరల్ అవుతాయి, లక్షల్లో వ్యూస్ వస్తాయి, కానీ ఎందుకు అవుతాయో మీరు తెలుసుకోవాలి. జనాలు ఆన్సర్ కోసం వెయిట్ చేస్తారు, కామెంట్స్ పెడతారు, కొంతసేపు లైవ్లో స్టే అవుతారు, అండ్ అందుకే వ్యూస్ అనేవి పెరుగుతూ ఉంటాయి. కానీ ఇక ట్విస్ట్ ఏంటంటే, ఇది ఒరిజినల్గా చేస్తే ప్రాబ్లం లేదు. మీరు ఒరిజినల్గా ఆ వీడియోని లైక్ జస్ట్ ఒక పజిల్ ఫోటోలా కాకుండా మీరు ఒక వీడియో జనరేట్ అవుతున్నట్టుగా చేసి ఆ వీడియో జనరేషన్ని మీరు లైవ్ స్ట్రీమ్ చేస్తే ఫైన్. జస్ట్ ఒక ఫోటోలా చేస్తే ఏమవుతుందంటే దానికి మీనింగ్ లేదనమాట. జనాలు జస్ట్ ఆ ఫోటోని చూస్తున్నారు, రిపిటేటివ్ కంటెంట్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. మీరు ఆ పజిల్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ లేదా ఆడియన్స్తో మాట్లాడుతూ ఉంటే అది గుడ్ కనెక్ట్ పాయింట్. కానీ అదే పజిల్, అదే టెంప్లెట్, అదే బ్యాక్గ్రౌండ్, అదే మ్యూజిక్, అదే సస్పెన్స్, ఇలాగే రోజుకి ఒక 20 లైవ్లు, లేకపోతే రోజుకి ఒక 10 లైవ్లు, వారానికి ఒక 100 లైవ్లు ఇలాగే పెడితే ఇక్కడే రిస్క్ అనేది ఎక్కువ ఉంటుంది అనమాట. సో ఇలాంటి లైవ్స్ చేయడంలో చాలా చాలా కేర్ఫుల్గా ఉండాలి. ఇక్కడ ఒక ఇంపార్టెంట్ వర్డ్ మీకు తెలిసి ఉండొచ్చు, రీయూజ్డ్ కంటెంట్. దీని మీనింగ్ ఏంటంటే ఇతరుల ఫార్మాట్ని ఆల్మోస్ట్ సేమ్గా కాపీ చేయడం. అఫ్కోర్స్ మనం టైప్ చేసి ఉండొచ్చు, కానీ ఫార్మాట్ని సేమ్గా కాపీ చేసిన, కొంచెం కలర్ మార్చి ఆ ఫోటోని మీరు డౌన్లోడ్ చేసుకుని కొంచెం కలర్ మార్చి కొంచెం ఫాంట్ మార్చిన, ఇది నా ఒరిజినల్ కంటెంట్ అని అనడం రీయూజ్ కంటెంట్ అవుతుంది అనమాట. ఇప్పుడు యూట్యూబ్ అనేది చాలా చాలా స్మార్ట్ అయిపోయింది అనమాట, అంత తెలివి తక్కువగా లేదు యూట్యూబ్ అనేది. ఇవి ఈజీగా డిటెక్ట్ చేసేస్తుంది. ఇక్కడ ఇంకొక వర్డ్ కూడా ఉంది, రిపిటేటివ్ కంటెంట్ అని కూడా ఉంది. సో ఇదే ఏంటంటే ఒకే కంటెంట్ మళ్ళీ మళ్ళీ అప్లోడ్ చేయడం, ఒకే టైప్ ఆఫ్ కంటెంట్ అవ్వచ్చు, లేదా ఒకే కంటెంట్ అవ్వచ్చు, ఒకే ఫోటో అవ్వచ్చు, ఒకే వీడియో అవ్వచ్చు, దాన్నే రిపీటెడ్గా మళ్ళీ మళ్ళీ అప్లోడ్ చేయడం. ఎగ్జాంపుల్, రోజు 99% ఫెయిల్, ఓన్లీ జీనియస్ కెన్ ఆన్సర్, వెయిట్ ఫర్ ద ఆన్సర్. ఇదే స్టైల్ అనమాట, ఇదే స్టైలు, ఇదే ఫ్లో, ఇదే ఫార్మాట్. ఇలాగే బల్క్ వీడియోస్ పెడితే యూట్యూబ్కి ఇది రిపిటేటివ్ లాగా స్పామ్లాగా కనిపిస్తుంది అనమాట. స్పామ్ అంటే ఊరికే మీరు ఏదో పెట్టాలి కాబట్టి ఏదో కంటెంట్ పెడుతున్నారు తప్ప రియల్గా కంటెంట్ ఏమి క్రియేట్ చేయట్లేదు.
ఇప్పుడు చాలామంది అడిగే క్వశ్చన్, వీటి వల్ల ఏమన్నా మానిటేషన్ పోతుందా అని అడుగుతూ ఉంటున్నారు. సో డైరెక్ట్గా ఒక్క రోజులో మానిటేషన్ పోదు, డైరెక్ట్గా ఏమీ యూట్యూబ్ తీసేయట్లేదు అనమాట. కానీ రిపీటెడ్గా ఇదే ప్రాసెస్ మీరు ఫాలో చేస్తూ ఉంటే మానిటేషన్ రిజెక్ట్ అవ్వచ్చు, రీయూస్డ్ కంటెంట్ రావచ్చు, ఆర్ రిపిటేటివ్ కంటెంట్ రావచ్చు. ఇంకా వరస్ట్ కేసులో యాడ్స్ లిమిటెడ్ అవ్వచ్చు అనమాట. మానిటేషన్ పోకపోయినా సరే యాడ్స్ అనేవి లిమిట్ తగ్గిపోతాయి అనమాట. సో వీడియోస్ ఎంత చేసినా సరే మనకి మనీ పెద్దగా రావు. ఎస్పెషల్లీ మాన్యువల్ రివ్యూకి వచ్చినప్పుడు బై మిస్టేక్లో ఏదైనా ఇష్యూ వచ్చి మీ ఛానల్కి మాన్యువల్ రివ్యూకి యూట్యూబ్ దగ్గరికి వెళితే ఇష్యూస్ అనేవి గ్యారంటీగా వస్తాయన్నమాట. సిస్టమ్స్ డిటెక్ట్ చేయలేకపోవచ్చు, కానీ మాన్యువల్ రివ్యూలో దొరికిపోతారు. సో అందుకే సేఫ్టీ వే ఏంటంటే, ఒక మంచి లైవ్ ఎలా ఉండాలంటే సింపుల్, మీరు కనిపించాలి, మీరు మాట్లాడాలి, ఆడియన్స్ కామెంట్స్కి రిప్లై ఇవ్వాలి. వీటిని ఇంకా ఎక్కువ వైరల్ చేసుకోవాలంటే ఫన్ ఉండాలి, దాంట్లో వాల్యూ ఉండాలి, అంతే అనమాట. ఇలా చేస్తే మీకు ఎటువంటి ఇష్యూస్ యూట్యూబ్ సైడ్ నుంచి రావు. ఫన్ వాల్యూ ఇంక్లూడ్ చేస్తే మీకు వైరల్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. పజిల్స్ లైవ్స్ చేయొచ్చా అని అడుగుతున్నారు చాలామంది. సో చేయొచ్చు, కానీ ఎలా చేయాలో కొంచెం అర్థం చేసుకొని చేయండి. పజిల్స్ చూపించండి, తర్వాత ఆడియన్స్ని అడగండి, హింట్స్ ఇవ్వండి, ఆన్సర్స్ ఎక్స్ప్లెయిన్ చేయండి, రాంగ్ ఆన్సర్స్ మీద మీరు ఫన్నీ రియాక్షన్స్ ఇవ్వండి. సో ఆ పజిల్స్ని మీరు ఫొటోస్ని డౌన్లోడ్ చేసుకొని ఆర్ మీరు ప్రింట్లు తీసుకొని మీరు అలా చేయొచ్చు అనమాట. అప్పుడైతే ఏమవుతుందంటే ఇంటరాక్టివ్ కంటెంట్ అవుతుంది. మీరు మధ్యలో కనిపిస్తున్నారు, పజిల్ చూపిస్తున్నారు, అడుగుతున్నారు, అది ఇంటరాక్టివ్ కంటెంట్ అవుతుంది అనమాట. యూట్యూబ్ కూడా ఇది హెల్దీ సిగ్నల్ అనమాట. ఇలా చేస్తేనే యూట్యూబ్ మిమ్మల్ని అప్రిషియేట్ చేస్తుంది, ముందుకు తీసుకెళ్తుంది. మరి ఏమి అవాయిడ్ చేయాలంటే, అసలు ఏమి చేయకూడదు అనేది మీరు అర్థం చేసుకోవాలి ఫస్ట్. అవి ఏంటంటే ఎంప్టీ లైవ్స్, అసలు ఏమీ లేకుండా ఎంప్టీ లైవ్స్ చేయకూడదు, సైలెంట్ లైవ్స్ చేయకూడదు, ఏదో ఫ్యాన్ సౌండ్ అట్లాంటి లైవ్స్ చేయకూడదు, బ్లాక్ స్క్రీన్ లైవ్స్ చేయకూడదు, కాపీ పేస్ట్ పజిల్స్ చేయకూడదు, ఫేక్ సస్పెన్స్ లూప్స్ కూడా క్రియేట్ చేయకూడదు. ఇవి షార్ట్ టర్మ్లో మనకు వ్యూస్ ఇచ్చినా లాంగ్ టర్మ్లో మన ఛానల్ని డ్యామేజ్ చేసే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయన్నమాట. సో అందరూ ఆ ప్రాసెస్లోకి వెళ్ళిపోతున్నారు, ఏదో రకంగా మానిటేషన్ తెచ్చుకోవాలని అనుకుంటున్నారు కాబట్టి చెప్తున్నా. ఫైనల్గా ఒక మాట ఏంటంటే, యూట్యూబ్ ఇప్పుడు వ్యూస్ కంటే కూడా, ఎన్ని వ్యూస్ వచ్చింది అనే దానికంటే కూడా వ్యూవర్ సాటిస్ఫాక్షన్ ఎంత ఉంది అనేదానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తుంది. అంటే ఆడియన్స్కి నిజంగా యూస్ఫుల్గా ఉందా, లేకపోతే ఇంట్రెస్టింగ్గా ఉందా, లేకపోతే టైం వేస్టా, అది యూట్యూబ్ చూస్తుంది అనమాట. అందుకే షార్ట్ కట్స్ కంటే కూడా ఒరిజినల్ కంటెంట్ అవ్వచ్చు, ఇంటరాక్టివ్ కంటెంట్ అవ్వచ్చు, వీటి మీద మీరు ఎక్కువ ఫోకస్ చేయండి. అండ్ లాంగ్ టర్మ్లో ఛానల్ చాలా చాలా స్ట్రాంగ్గా ఉంటుంది అనమాట. అండ్ చెప్పండి, మీకు కూడా ఇలాంటి లైవ్స్ నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేశాను కదా, అలాంటి లైవ్స్ ఏమైనా మీకు కనిపిస్తున్నాయా చెప్పండి. మీరు షార్ట్స్ స్వైప్ చేస్తున్నప్పుడు కామెంట్ సెక్షన్లో పెట్టండి, ఎస్ మేము కూడా ఇలాంటి లైవ్స్ చూసామని చెప్పండి, లేదా మేమే చేస్తున్నాము ఇలాంటి లైవ్స్ అని చెప్పండి. దాని గురించి మనం క్లియర్గా డిస్కస్ చేద్దాం. ఇంకా మరిన్ని యూట్యూబ్ సీక్రెట్స్, అప్డేట్స్, క్రియేటర్ టిప్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పెట్టుకోండి. కొత్తగా చూస్తున్న వాళ్ళు లైక్, షేర్, కామెంట్ కూడా చేయండి, హైప్ కూడా చేయండి. ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం ఒకటే, మీరు వాల్యూ ఇవ్వాలి మీ కంటెంట్ క్రియేటర్స్కి. షార్ట్ కట్స్ వెతకండి. షార్ట్ కట్స్ వెతకడం వల్ల మీకు నష్టం తప్ప ఉపయోగం ఏమీ లేదనమాట. సో మీరు కూడా గ్రో అవ్వాలనుకుంటే మన ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని మీ విలువైన ఈ వీడియో మీద మీ విలువైన ఒపీనియన్ ఏదైతే ఉందో దాన్ని కామెంట్ చేయండి. మీరేమనుకుంటున్నారని కామెంట్ చేయండి. లేదు మేము అనుకున్నది చేస్తాం అదే కరెక్ట్ అనుకుంటే అది కూడా కామెంట్ చేయొచ్చు మీరు. ఎందుకంటే ఇమీడియట్గా ఎవరికి ఛానల్స్ పోవట్లేదు, కొంతమందికి మానిటైజేషన్ అవుతున్నాయి కూడా, కానీ దానివల్ల ఫ్యూచర్లో రిస్క్ ఉంది. సో ముందే వాటిని కట్ చేసుకోవడం బెటర్ అనేది నా స్ట్రాంగ్ ఫీలింగ్ అనమాట. ఇంతకుముందు కూడా నేను చాలా సందర్భాల్లో చెప్పాను ఇలాంటివి చేయకండి అని చెప్పి. అప్పుడు క్రియేటర్ సైడ్ నుంచి బ్యాక్లాష్ వచ్చింది. అండ్ వేరే వాళ్ళు, మన కాంపిటీషన్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు కూడా లేదు ఇలా చెప్తున్నాం ఎందుకు, అది కాదు అని చెప్పేసి వాళ్ళు కూడా అపోజ్ చేసిన సిచ్యువేషన్స్ ఉన్నాయి. కానీ టైం గడిచిన కొద్దీ టెక్నికల్గా మీరు ఆలోచిస్తే అర్థమైపోతుంది, ఇందులో పెద్ద సైన్స్ ఏమీ లేదనమాట. టెక్నికల్గా ఆలోచించండి, చెయ్యాలా లేదని అర్థమైపోద్ది అనమాట. కానీ దాన్ని నిజాన్ని మనం యాక్సెప్ట్ చేయలేము ఎంతసేపు కూడా. సో ఇక్కడ కూడా అంతే సిచ్యువేషన్ అనమాట. సో అప్పుడు అపోజ్ చేసిన వాళ్ళు వితిన్ ఒక 6 months టైం ఫ్రేమ్లో అలా మళ్ళీ డిమానిటైజేషన్ అయిపోయి, లేకపోతే ఇష్యూస్ వచ్చి, గ్రీన్ స్క్రీన్ వీడియోలు చేసేవారు ఇంతకుముందు, సో వాటి వల్ల ఇష్యూస్ వచ్చి ఛానల్స్ పోగొట్టుకున్న వాళ్ళు రియలైజ్ అయిన సందర్భాలు చాలా ఉన్నాయన్నమాట. సో అంటే నేను చెప్పాను కాబట్టి జరుగుతుందని కాదు, ఆలోచిస్తే మీకు అర్థమవుతుంది. ఇది సింపుల్, ఇలా చేయకండి ఇలా చేయండి అని అర్థమవుతుంది అనమాట. సో మీరు కూడా మంచిగా చేయాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఖచ్చితంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అందరం కలిసి గ్రో అవుదాం. మీరు కూడా గ్రో అవ్వాలి, నేను కూడా గ్రో అవ్వాలి అన్నదే ఈ ఛానల్ యొక్క మెయిన్ ఎజెండా అనమాట. సో స్టే ట్యూన్ టు వికాస్ తెలుగు టెక్.